ఆదివారం రోజు ఆలస్యంగా నిద్రలేస్తున్నారా? అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మామూలుగా వీకెండ్ వచ్చింది అంటే చాలు, సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా కొంతకంగా అలాగే పడుకుని ఉంటారు. వారం అంతా ఉరుకుల పరుగులు తీస్తూ కంటి నిండా నిద్ర లేనివారు ఆదివారం ఎంచక్కా గురకపెట్టి మరి 10 వరకు పడుకుని నిద్రపోతూ ఉంటారు. ఇంకొందరు అయితే ఆ రోజు మొత్తం పడుకుని చాలా బద్ధకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే వారాంతాల్లో 90 నిమిషాలు ఎక్కువ సమయం నిద్రపోతే కడుపులో గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందట. ఈ బ్యాక్టీరియా హార్ట్ అటాక్, స్ట్రోక్, ఒబెసిటీ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతుందట. ఎక్కువ సమయం పాటు పడుకోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం వల్ల రోజువారీ భోజన సమయాలు డిస్టర్బ్ అవుతాయి. ఈ డైట్మెస్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుందట. వారాంతాల్లో ఉదయం ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారు తినే ఆహారం అంత హెల్దీగా ఉండదని, చక్కెర కలిగిన పానీయాలు ఎక్కువగాను, పండ్లు, గింజలు తక్కువగాను తింటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు గట్ మైక్రోబయోమ్ల మీద నేరుగా ప్రభావం చూపుతాయట. ఆలస్యంగా నిద్రపోయే వారి స్లీప్ ప్యాటర్న్ తో పోలిస్తే ఆలస్యంగా నిద్రలేచే వారిలో ఇన్ఫ్లమేషన్ గుర్తులు ఎక్కువగా ఉన్నాయట. బాడీ క్లాక్ లో అంతరాయం వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలు రావడం, మధుమేహం బారిన పడడం వంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే కొన్ని రకాల మైక్రోబ్స్ వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో దాదాపు 17 రకాల బ్యాక్టీరియా జాతులను గుర్తించారట. వారాంతాల్లో ఆలస్యంగా నిద్రపోయే వారిలో మరో 9 రకాల బ్యాక్టీరియాలు ఎక్కువగా కనిపించాయట. వీటిలో 3 వల్ల ఊబయాయం, గుండె పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం వంటి ప్రమాదకర అనారోగ్యాలు కలుగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీకెండ్ అయినా సరే బద్ధకంగా నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.